వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. 100 ఏళ్ల సుప్రసిద్ధ ఉస్మానియా విశ్వవిద్యాలయం పునర్వైభవం కోసం తెలంగాణ విద్యారంగంలో నూతన ఉత్తేజం నింపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు చారిత్రక సందర్శన చేపట్టబోతున్నారు. 2 దశాబ్దాల తర్వాత ఓయూలో సీఎం అడుగు పెట్టబోతున్నారు. ఈ పర్యటనలో ఆయన 80 కోట్ల వ్యయంతో నిర్మించిన 2 కొత్త హాస్టల్ భవనాలను ప్రారంభిస్తారు. ఇవి 1200 మంది విద్యార్థులకు వసతి కల్పిస్తాయి. అదనంగా గిరిజన విద్యార్థుల కోసం 10 కోట్లతో నిర్మించే మరో 2 హాస్టళ్లకు శంకుస్థాపన చేస్తారు. దీంతో పాటు 10 కోట్ల విలువైన డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ను కూడా ఆయన ఆవిష్కరిస్తారు. ఇది విద్యా పరిశోధన సౌకర్యాలను మెరుగుపరుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో తెలంగాణ విద్యారంగంలో మార్పులు, ప్రభుత్వ ప్రణాళిక అనే అంశంపై కీలక ప్రసంగం చేస్తారు. ఈ ప్రసంగంలో విద్యా సంస్కరణలు, విద్యార్థుల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వ విధానాలను వివరిస్తారు. అంతేకాక సీఎం రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని, విదేశీ అధ్యయన పర్యటనలకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ చర్యలు ఓయూ విద్యార్థులకు నూతన అవకాశాలను అందించడంతో పాటు విశ్వవిద్యాలయాన్ని ఆధునిక విద్యా కేంద్రంగా మలచడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు భావిస్తున్నారు.